విజయ్ దళపతి ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమా థియేటర్లోకి వస్తుందంటే చాలు వసూళ్ల ప్రబంధను సృష్టించడం ఖాయం. ప్రస్తుతం దళపతి రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన తరుణంలో ఆయన నటిస్తున్న ఆఖరి చిత్రం జననాయకుడిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 9వ తేదీన తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. అయితే ఈ సినిమా రిలీజ్ హడావిడిలో ఉండగానే ఓటీటీలో నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి మళ్లీ ట్రెండింగ్లోకి రావడం విశేషం. ప్రస్తుతం ఈ మూవీ టాప్ 1 స్థానంలో కొనసాగుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా 2023లో వచ్చిన భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో బాలయ్య తన వయసుకు తగ్గ పాత్రలో కనిపించి మెప్పించారు. ఆ పాత్రలోని గాంభీర్యం, పవర్ఫుల్ డైలాగులు అభిమానులను ఎంతగానో అలరించాయి. విడుదలై 2 ఏళ్లు దాటినప్పటికీ ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నెంబర్ 1 స్థానంలో ట్రెండింగ్లో ఉండటం విశేషం. దీని వెనుక దళపతి విజయ్ నటిస్తున్న జననాయకుడు చిత్ర ప్రభావం ఉందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గత కొన్ని రోజులుగా దళపతి విజయ్ నటిస్తున్న జననాయకుడు బాలయ్య భగవంత్ కేసరి చిత్రానికి రీమేక్ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ విషయంపై ఇద్దరు దర్శకులు గతంలోనే వివరణ ఇచ్చినప్పటికీ నెట్టింట ఈ చర్చలకు అడ్డుకట్ట పడలేదు. అయితే తాజాగా విడుదలైన జననాయకుడు ట్రైలర్ చూసిన తర్వాత ఇది ఖచ్చితంగా ఆ సినిమాకు రీమేక్ అనే అభిప్రాయానికి ప్రేక్షకులు వచ్చేశారు. దీంతో కొందరు నెటిజన్లు ఎటువంటి మార్పులు లేకుండా కథను అలాగే తీసుకున్నారని విమర్శిస్తుంటే, మరికొందరు మాత్రం కథాంశంలో కొన్ని మార్పులు చేశారని అభిప్రాయపడుతున్నారు. అయితే భగవంత్ కేసరిలో బాలయ్య చూపించిన ఆ పవర్ఫుల్ స్వాగ్, ఆ పాత్రను మలిచిన తీరు ఇందులో మిస్ అయ్యాయని కొందరు అంటున్నారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీకి తగ్గట్లుగా కథలో కీలక మార్పులు చేశారని, ముఖ్యంగా పొలిటికల్ పంచులు గట్టిగానే దట్టించారని నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ వార్తల నేపథ్యంలో జననాయకుడు కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులు అసలు కథ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే కుతూహలంతో భగవంత్ కేసరిని ఓటీటీలో విపరీతంగా చూస్తున్నారు. దీనివల్ల ఈ మూవీ మరోసారి ట్రెండింగ్లో అగ్రస్థానానికి చేరుకుంది. 2023 అక్టోబర్లో విడుదలైన భగవంత్ కేసరి 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డును కైవసం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. మరి విజయ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలంటే మరో 4 రోజులు ఆగాల్సిందే.